దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆధునిక టెక్నాలజీ యుగంలో ఆన్లైన్ గేమింగ్ ఒక సరదా వినోదంగా మొదలై ఇప్పుడు యువతకు పెద్ద ప్రమాదంగా మారింది. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందరి చేతికి అందుబాటులోకి రావడంతో ఈ గేమ్స్ యువతను తమ ఊబిలోకి లాగేస్తున్నాయి. ఈ వ్యసనం కేవలం వ్యక్తులను మాత్రమే కాదు, సమాజం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యసనం ఎందుకు ప్రమాదకరం, దానివల్ల కలిగే నష్టాలేమిటి, దీన్ని ఎలా అధిగమించవచ్చో ఈ వీడియోలో చూద్దాం. తాజా రిపోర్టుల ప్రకారం భారత్లో ప్రతి సంవత్సరం ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లలో సుమారు 20,000 కోట్ల రూపాయలు ప్రజలు ఖర్చు చేస్తున్నారు. ఈ గేమ్స్లో గెలవాలనే ఆశతో యువత డబ్బు పెట్టడం మొదలుపెట్టి నష్టపోయిన డబ్బులు తిరిగి పొందాలనే ప్రయత్నంలో మరింత ఖర్చు చేస్తున్నారు. ఈ ఆర్థిక నష్టాలలో కొందరు దొంగతనాలు, దోపిడీలు వంటి తప్పుడు మార్గాలు దిగుతున్నారు. ఇది సమాజంలో నేరాల సంఖ్యను పెంచుతుంది, శాంతి భద్రతలకు సవాలుగా మారుతుంది. ఆన్లైన్ గేమింగ్ వ్యసనం కేవలం డబ్బు నష్టంతో ఆగిపోదు, ఇది మానసిక, శారీరక సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. గంటల తరబడి గేమ్స్లో మునిగిపోవడం వల్ల యువతలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. నిద్రలేమి, ఏకాగ్రత కోల్పోవడం, స్నేహితులు, కుటుంబంతో సంబంధాలు దెబ్బతీయడం ఈ వ్యసనం వల్ల సర్వసాధారణం. కొందరు ఈ గేమ్స్కు బానిసలై మద్యం, పొగాకు, డ్రగ్స్ వంటి ఇతర దుర్వాసనలకు లోనవుతున్నారు. డబ్బు కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం, కుటుంబ సభ్యులతో గొడవపడడం వంటివి ఇలాంటి వాతావరణాన్ని చెడగొడుతున్నాయి. ఈ వ్యసనం సమాజంపై చూపే ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. చదువుపై శ్రద్ధ కోల్పోవడం వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఈ గేమ్స్లో పోగొట్టుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక నష్టం. నేరాలు పెరగడం వల్లే సమాజంలో భద్రత గురించి ఆందోళన పెరుగుతున్నాయి. ఈ గేమ్స్లో ఉపయోగించే ఫేక్ లొకేషన్లు, VPNల వంటి సాంకేతికతలు నియంత్రణను మరింత కష్టతరం చేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి అందరూ కలిసి చేయి కలపాలి. ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్, జూదంపై కఠిన నిబంధనలు తీసుకురావాలి. రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఫేక్ లొకేషన్లు, VPNల వాడకాన్ని అడ్డుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచాలి. వారు ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు అని గమనించాలి. పిల్లలను క్రీడలు, కళలు, ఇతర సృజనాత్మక హాబీలలో నిమగ్నం చేయాలి. పాఠశాలలు, కళాశాలలు, సామాజిక సంస్థలు ఆన్లైన్ గేమింగ్ వ్యసనం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యువతకు ఈ వ్యసనం వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా వివరించాలి. యువత కూడా తమ ప్రవర్తనను స్వయంగా నియంత్రించుకోవాలి. గేమింగ్కు బదులు ఆరోగ్యకరమైన వినోదాలను ఎంచుకోవాలి. స్నేహితులతో కలిసి బయట గడపడం, పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం వంటివి వ్యసనం నుంచి బయటపడడానికి సహాయపడతాయి. ఆన్లైన్ గేమింగ్ అనేది కేవలం సమయాన్ని గడపడానికి ఒక సాధనంగా మాత్రమే ఉండాలి. అది వ్యసనంగా మారితే అది వ్యక్తి జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకొని అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.